హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ సెట్‌కి సంబంధించిన సిలబస్ అయితే చూద్దాము. ఏపీ సెట్ మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది కదా! 9థ్‌కి ఈ రోజు నుంచి మనకి నోటిఫికేషన్ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక సిలబస్ అయితే చూడండి. తెలుగుకు సంబంధించిన సిలబస్ అయితే చూద్దాము. మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఈ 2 పేపర్స్‌లో తెలుగు అనేది మనకి పేపర్ 2గా ఉంటుంది. పేపర్ 1గా మనకి జనరల్ ఉంటుంది. జనరల్ స్టడీస్‌కి సంబంధించి అన్ని కామన్ సబ్జెక్ట్స్. ఇప్పుడైతే మీరు తెలుగు సిలబస్ ఏమేమి ఉందనేది చూడండి. ఈ సిలబస్ ప్రకారమే మనకి పేపర్‌నైతే తయారు చేయడం అయితే జరుగుతుంది. మీకు దీంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ లెసన్స్ ఉన్నాయి అనేదైతే చూడండి. పీజీ పాస్ అయిన వాళ్ళు తెలుగు మీకు పీజీలో ఎంఏ తెలుగు చేసిన వాళ్ళందరూ దీన్నైతే అప్లై చేసుకోవచ్చు. మీకు పాస్ పర్సెంటేజ్ ఎంతుండాలి, ఏంటి అన్ని డీటెయిల్స్‌తో నేను వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెట్ డిఎస్‌కి సంబంధించిన అన్ని వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ అయితే చేస్తున్నాము. సెట్‌కి సంబంధించిన తెలుగు కంటెంట్ కూడా మేము అందిస్తాము. మీరు కావాలంటే గిన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక చూడండి తెలుగు సిలబస్ మనకి సామాన్య భాషా విజ్ఞానము, తెలుగు భాషా పరిమాణము, వికాసము, ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనము, ప్రక్రియలు, ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనము, ధోరణులు, ప్రక్రియలు. ఇక గిరిజన జానపద గిరిజన విజ్ఞానము, తెలుగు సాహిత్య విమర్శ, సాంస్కృతిక సాహిత్య సంస్కృతి సాహిత్య పరిచయము, తెలుగువారి చరిత్ర సంస్కృతి, బాల వ్యాకరణము, ఛందస్సు, అలంకారాలు, అనువాదము, పత్రికలు, ప్రసార మాధ్యమాల రచన అని మనకి మొత్తము 10 టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ 10 టాపిక్స్ నుంచి మనకి 150 బిట్స్ అయితే ఉంటాయి. ప్రతి బిట్‌కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక మొత్తము 300 మార్క్స్‌కైతే మనకి మొత్తము మీకు 300 మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ 2 300 మార్క్స్‌కి ఉంటుంది. ఇక సామాన్య భాషా విజ్ఞానంలో ఉన్న సబ్ టాపిక్స్‌ని అయితే చూద్దాము. భాష, దాని స్వభావం, భాషోత్పత్తి వాదాలు, భాషా శాస్త్రము, దాని యొక్క వికాసము, ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో భాషా విషయక కృషి, భాషాశాస్త్ర వివిధ అధ్యయన పద్ధతులు. ఇక భాషల వర్గీకరణ చూడండి. భౌగోళిక, జన్యాత్మక, రూపాశ్రిత వర్గీకరణం, ప్రపంచ భాషల్లో ముఖ్య కుటుంబాలు. ఇక ధ్వని విజ్ఞానము. ఇక దీంట్లో నుంచి మనకైతే ఒక బిట్ అయితే వస్తుంది. ఇక ధ్వని విజ్ఞానము దీనికి సంబంధించింది. ఉచ్చారణ, శ్రవణ, ధ్వని తరంగాలు, ఉచ్చారణ అవయవాలు, భాషా ధ్వనుల వర్గీకరణ, ధ్వన్యాత్మక లిపి, అంతర్జాతీయ ధ్వని శాస్త్రజ్ఞుల సంఘం వారి లిపి, వర్ణ విజ్ఞానము. మనకి ధ్వని గురించి ధ్వనిలో వచ్చేటివి వర్ణ సమీకరణము, వర్ణ సమ్మేళనము, వర్ణ స్వామ్యము అనేటివి మనకి ధ్వనిలో ఉన్నాయి కదా కొన్ని టాపిక్స్. దాంట్లో నుంచి కూడా మనకి ప్రతి టాపిక్ నుంచి అయితే ఒక బిట్ అయితే మీకు వస్తుంది. మీరు ఏ టాపిక్‌ని అయితే విడిచిపెట్టకండి. అన్ని టాపిక్స్ చదవండి. ఇది వర్ణానికి సంబంధించిన వర్ణ విజ్ఞానానికి సంబంధించింది. ఇక పదము, పదాంశంకు సంబంధించినవి మనకి పదము అంటే అర్థము, పదాంశము అంటే అర్థము, సపదాంశము అంటే ఏమిటి అనేది ఇవన్నీ మీరు చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వాక్య విభేదాలు మనకి వాక్యంలో ఉన్నటువంటి వాక్య నిర్మాణము, పద నిర్మాణము, ఆధునిక వాక్య నిర్మాణాలు ఇవి మనకి సకర్మకము, అకర్మకము ఇవి ఉన్నాయి కదా! కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు ఇవి ఈ టాపిక్‌లో వస్తాయి. ఇక ధ్వని పరిణామము మనకి ధ్వని పరిణామము, రీతులు, ధ్వని సూత్రాలు. ఇక అర్ధ పరిణామము మన అర్ధ పరిణామం చూశారు కదా! అర్ధ సౌమ్యత, కొత్త వేరే భాషలోంచి మన భాషలోకి వచ్చిన పదాలు. ఇక పూర్వము గ్రామ్యంలో ఉండేటివి ప్రస్తుతం మారిన విధానము, స్వభావోక్తి, అర్ధగ్రామ్యము ఇవి ఉన్నాయి కదా! అవి అర్ధ పరిణామంలో చూసుకోండి. తులనాత్మక అధ్యయనము. ఇక మూల భాష పునర్నిర్మాణము,
వీటి గురించి కూడా చూసుకోవాలి. ప్రాతిధేయ విజ్ఞానము, భాషల ఆదాన ప్రధాన క్రియలు అంటే ఇతర భాషల నుంచి మన భాషలోకి వచ్చినటువంటి పదాల గురించి. మాండలిక విజ్ఞానము, మాండలికం అంటే ఏమిటి? మాండలికానికి ఏర్పడడాని యొక్క హేతువులు, పరిధులు, భౌతిక శాస్త్రము, మాండలిక పదశేఖరణ పద్ధతులు, భాషా ప్రామాణీకరణ సమస్యలు. ఇక తెలుగు భాష పరిణామము, వికాసము. తెలుగు భాష యొక్క పరిణామం, వికాసం. భారతదేశంలోని భాషా కుటుంబాలు, ద్రావిడ శబ్ద ఉత్పత్తులు, వ్యాప్తి, ద్రావిడ భాషల లక్షణాలు, ద్రావిడ భాషల పరిగణన, ద్రావిడ భాషల్లో తెలుగు యొక్క స్థానము. ఇక మనకి ఈ ఉత్తర ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాష, దక్షిణ ద్రావిడ భాషల్లో ఉన్నాయి కదా మనకి. ఏ ఏ భాషలు మధ్య ద్రావిడ భాషలో వస్తాయి, ఏ ఏ భాషలు మూల ద్రావిడ భాషలోకి వస్తాయి అని, తూర్పు ద్రావిడ భాషలు అని ఉన్నాయి కదా మనకి. ఈ మూడిటి గురించి మీరు చూసుకోండి. ఇక్కడ కాల్వెల్కి ముందు తర్వాత ద్రావిడ భాషల అధ్యయనము, ఈ కాల్వెల్ రచించిన గ్రంథాలు ఇవి కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మూల ద్రావిడ వర్ణన, పునర్నిర్మాణము, మూల ద్రావిడ వర్ణనను, ధాతువులు, ఉపసర్గల గురించి కూడా చూసుకోండి. ఇక సర్వనామములు, సంఖ్యావాచకాలు, లింగబోధకాలు, విభక్తులు, అకర్మ సకర్మక క్రియలు, భూత భవిష్యత్ వర్తమాన క్రియల నుంచి కూడా మనకి బిట్స్ అయితే వస్తాయి. తెలుగు భాషా చరిత్ర, ఆంధ్రము, తెనుగు అనే పదాలు ఎవరెవరు ఉపయోగించారు, ఏ రచయితలు ఉపయోగించారు, కవులు అనేది కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక మనకి 600వ శతాబ్దము, 6వ శతాబ్దం వరకు ఉన్నటువంటి మనకి శాసనాలను కూడా మీరు చూసుకోండి. ఇక తెలుగు భాషలో సంధి, చారిత్రాత్మక పరిణామము. ఇక ఆధునిక తెలుగు మాండలిక భేదాలు, ప్రామాణీకరణ సమస్యలు. ఆధునిక భాషలో సంధి, సర్వవ్యంజన సంధులు. తెలుగు భాష పద నిర్మాణము, ధాతువుల సహజ స్వరూపము, ప్రత్యయాల ముందు జరిగే మార్పు, బహువచన నిర్మాణము, మార్పులు, చేర్పులు. సర్వనామం, సంఖ్యావాచక విశేషణ పదపు నిర్మాణ రీతులు, విశేషణాలు, భేదాలు, విశేష్యాలు, ముందు జరిపే మార్పులు. ఇక సకర్మక, అకర్మక, కాలపురుష వచన బోధక ప్రత్యయాల స్వరూపాలు, విధి నిషేషకము. ఇలా క్రియలు, శబ్ద పల్లవాలు చూసుకోండి. ఇక పదబంధ నిర్మాణము, పదబంధ రీతులు, వాక్య భేదాలు ఇవన్నీ కూడా మనకి పీజీలో ఉన్న బుక్లో అయితే ఉంటాయండి. మీరు పీజీ చదివే బుక్స్ని క్షుణ్ణంగా అయితే చదవండి, ఎలాంటి బిట్స్ అయినా చేయగలుగుతారు. ఇక బుక్స్ విషయానికి వస్తే మనకి కొన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి, ఆ బుక్స్ చదివినా కానీ మీరు మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు. ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనము, ప్రక్రియలు. ఇక ప్రాచీన సాహిత్య చరిత్ర అధ్యయన పద్ధతులు, యుగ విభజన సమస్యలు, సాహిత్య చరిత్రకారులు, యుగ విభజన, ప్రాజ్ఞ నన్నయ యుగ కవితా విశేషాలు. ఇవి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, మీరు చూసుకోండి. ఇవి కవిత్రయ భారత రచనా కాలము, వాటి సామాజిక మత రాజకీయ పరిస్థితులు. కవిత్రయము వారి రచనలు, కవితా లక్షణాలు, అనువాద విధానము, తిక్కన్న హరిహరనాథ తత్వము, సమకాలీన కవుల యొక్క కావ్యాలు, శివకవుల విశిష్టత. ఇక రంగనాథ రామాయణము కృతికర్తలు. ఇక్కడ మనకి తెనుగు ఇవి కూడా వస్తు కవితను కూడా ఇచ్చాడు. కేతన మారణ గురించి కూడా ఇవ్వడమే జరిగింది. నాచన సోమన నవీన గుణసనాత్వము, ఎర్రన సోమనల తులనాత్మక వివేచన, శ్రీనాథుని జీవిత చరిత్ర. ఇక పోతన కృతులు, భారతం నుంచి కూడా మనకి బిట్ అయితే వస్తుంది. పోతన కవితా లక్షణాలు, ఆత్మీయత, భాగవతంలో ప్రతిఫలించిన భారతీయ సంస్కృతి కళలు. మడికి సింగన, నిశంశక కొమ్మన, జక్కన, అనంతామాచ్యుడు, గౌరన, కొలను గోపదేవుడు, దూబగుంట నారాయణ కవి, దగ్గుపల్లి దుగ్గన, వల్లభామాచ్యుడు, పిల్లలమర్రి, పినవీరభద్రుడు, గంటి మల్లన, నందిమల్లన, గంటి సింగన, సోమన, వెలుగందల నారయ్య, వెలుకూచి సింగన, కొరవి గోపరాజు, మొల్ల మొదలైన వారి కృతులు, కవితారీతులు. శ్రీనాథుని యుగం కల్పించినటువంటి కావ్యస్పృహ ప్రక్రియలు, ప్రజా జీవితాన్ని ప్రతిబింబించిన రచనలు. అష్టాదశ వర్ణనలు, ప్రాముఖ్యత, సాంస్కృతిక నేపథ్యము.
ఇక్కడ మనకి ప్రబంధాలు. ఈ ప్రబంధ రచనలైతే చూసుకోండి. శ్రీకృష్ణదేవరాయల నుంచి, అల్లసాని పెద్దన నుంచి మనకి అష్టదిగ్గజ కవులు, క్షేత్ర మహత్య ప్రబంధము, మనకి క్షేత్ర మహత్యము ఉన్న ప్రబంధం అయితే ఒకటి ఉంది కదా, పాండురంగ మహత్యము, అది కూడా చూసుకోండి. ద్వర్తి ప్రబంధాలు, వాటి యొక్క రచనలు, వికాసము, ఆవిర్భావము. రాఘవ పాండవీయము, హరిశ్చంద్ర నలోపాఖ్యానాన్ని రచించింది పింగళి సూరన్న, వాటిని కూడా చూసుకోండి. కథా కథనా నైపుణ్యము, పద్య రచనా శిల్పము, దక్షిణాంధ్రయుగ సాహిత్య లక్షణాలు. విజయరాఘవ నాయకుడు, ఇక్కడ రఘునాథరాయలు, చీమకూర వెంకటకవి, ముద్దుపళని రంగాజమ్మ కృష్ణజీ సంయుగం, వెంకట కృష్ణప్ప నాయకుడు. ఇక యక్షగాన నాటక వికాసము, వేమన పద్యము మకుటము, పద్యం పైన వేమన ముద్ర. కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, అచ్చ తెలుగు కావ్యాలు. ఆంధ్ర సారస్వత క్రమాభివృద్ధిలో సాహిత్య ప్రక్రియలు. పురాణ ఇతిహాసాల ప్రత్యేక స్వభావాలు, కావ్య ప్రబంధాల ప్రత్యేకతలు. సంకీర్తన పదము, కృతి, వచన, విన్నపాలు, రగడలు, యక్షగానము. హరికథ, దశరూపకాలు. ఇక మనకి ఆధునిక తెలుగు 4th టాపిక్, ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనము, ధోరణులు, ప్రక్రియలు. మనకి ఆధునికంగా భారత జాతీయ చైతన్యాన్ని ఆధునిక కాలంలో ప్రభావితం చేసిన అంశాలు, సంఘ సంస్కర్తల ప్రభావము, జాతీయోద్యమ ప్రభావము, తెలుగు సాహిత్యంలో ఆధునికత, దాని లక్షణాలు. ఆధునికతకు ప్రారంభకుడుగా కందుకూరి యొక్క రచనలు. ఇక మనకు పోతే భావ కవిత్వము సంబంధించినవి. ఇక జాతీయోద్యము, నవ్య సాంప్రదాయము, అనుభూతివాద సాహిత్యము, ఇవన్నీ చూసుకోండి. వివిధ ధోరణులు అంటే మనకి అభ్యుదయ కవిత్వము, దిగంబర కవుల గురించి మీరు చదవండి. విప్లవ కవులు, ఇక్కడ శ్రీవాదము, దళితవాద కవుల గురించి వాళ్ళు రచించిన నవలలు, కథలు కూడా మీరు చూసుకోండి. ఇక ఆధునిక తెలుగు సాహిత్యంలో వివిధ ప్రయోగాలు, ప్రతీకాత్మక, వాస్తవికత, ఆది వాస్తవికత, ఊహాత్మకత మొదలైనటువంటి ఇతివృత్తంతో వచ్చినటువంటి రచనలను వారు రచించిన రచయితల గురించి తెలుసుకోవాలి. ఇక ఆధునిక తెలుగు సాహిత్యం పైన సామ్యవాద, హేతువాద, మానవతావాద ప్రభావం ఉన్నటువంటి నవలలు ఏవిటి అనేది మీరు వాళ్ళు రచించిన రచనలు అవి ఏమిటి అనేది కూడా చదవండి. ఇక వచన కవితా ఉద్యమము, ఆవిర్భావ వికాసం గురించి కూడా తెలుసుకోవాలి. మనోవిశ్లేషణ సిద్ధాంతము, చైతన్య స్రవంతి శిల్పము నుంచి రచించిన రచనలు, రచయితల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఆధునిక నాటక వికాసము, మొదట వచ్చిన నాటకం ఏమిటి, సాంఘిక నాటకాలు, చారిత్రక నాటకాలు, మనోవైజ్ఞానిక నాటకాలు ఏమిటి అనేటివి మీరు చదవాల్సి అయితే ఉంటుంది. వీటి నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే ప్రతి టాపిక్ నుంచి బిట్స్ అయితే వస్తాయి. ఆధునిక సాహిత్య ప్రక్రియలు, మనకు నాటిక, ఏకాకిక, నవల, కథానిక, వీటి యొక్క లక్షణాలు, ఇక్కడ చారిత్రక కథలు ఎవరు రచించారు, చారిత్రక కథల్లో నుంచి వచ్చిన రచనలు ఏమిటి, అనువాద రచనలు ఏమిటి, స్వీయ చరిత్ర అంటే ఏమిటి, జీవిత చరిత్ర అంటే ఏమిటి, జీవిత చరిత్రలను ఎవరెవరు రచించారు, స్వీయ చరిత్రలను ఎవరు రచించారు, ఇక డైరీలు, లేఖలు, మ్యూజింగ్స్, పీఠికలను ఎవరు రచించారు, ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోండి. ఇక కవితా ప్రక్రియలు, మనకి ఖండకావ్యం అంటే ఏమిటి, గజల్ అంటే ఏమిటి, రుబాయిలు అంటే ఏమిటి, ఈ రుబాయిలతో వచ్చినటువంటి రచనలు ఏవి, మనకి పాఠాలు ఏమిటి, వాళ్ళు రచించిన రచనలు ఏమిటి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, నాణీలు అంటే ఏమిటి, ఇవి ఏ ప్రక్రియ నుంచి మనకు వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేవి కూడా అడుగుతారు. ఇక్కడ ప్రసిద్ధ రచయితలు ఎవరని కూడా మనకు అడుగుతారు. జానపద గిరిజన విజ్ఞానము, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. జానపద విజ్ఞానం యొక్క నిర్వచనము, మనకి జానపద కవుల గురించి, రచయితల గురించి అడుగుతారు. అదే మనకి విదేశీ కవుల గురించి, రచనల గురించి, జానపదంలో కృషి చేసిన వారిని కూడా అడుగుతారు. ఇక జానపద గేయాలు, కథా గేయాలు అంటే అవి కూడా అడుగుతారు. ఇక్కడ అద్భుత రస గేయాలని, కరుణ రస కథా గేయాలు,
పౌరాణిక కథా గేయాల గురించి కూడా మనకు అడుగుతారు. శృంగార గేయాలు, పారమార్థిక గేయాలు, అద్భుత రస గేయాలు, హాస్య గేయాలు మొదలైనవి చదువుకోవాల్సయితే ఉంటుంది. జానపద కథ గేయాల లక్షణాలు, వర్గీకరణ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. గద్య కథనాలు అంటే పురాణము, ఇతిహాసానికి సంబంధించిన లక్షణాలు, పుట్టుక, వ్యాప్తి కూడా తెలుసుకోవాలి. జానపద కథ, సామెత, పొడుపు కథల లక్షణాల గురించి వర్గీకరించండి. మనకి ఇక్కడ జానపదం యొక్క లక్షణాలు అడుగుతారు. సామెత అంటే ఏమిటి? సామెతలు, కొన్ని సామెతల గురించి కూడా మీరు తెలుసుకోవాల్సయితే ఉంటుంది. వీరగాథ లక్షణాలు. ఇక్కడ తెలుగులోని వీరగాథలు ఏమిటి? మనకి పల్నాటి వీర చరిత్రను రచించిన కవి, కాడమరాజు కథ, రేనాటి సూర్యచంద్రుల బొబ్బిలి కథ, సర్వాయి పాపుని కథ మొదలైన వాటిని గురించి తెలుసుకోండి. ఇక పుట్టుక, వికాసము, కళల జానపద కళారూపాల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఒగ్గు కథ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి కథలు, మనకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కథలు, ఇక తోలుబోలు బొమ్మలాట ఎక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చింది, ఇక ధింసా నృత్యం అంటే ఏమిటి, వీటిలో ప్రసిద్ధ వ్యక్తులు ఎవరు అనేది కూడా మనకి బోనాలు మొదలైనటువంటి చూసుకోండి. జానపద సాంఘిక ఆచారాల గురించి కూడా జననం నుండి మరణం వరకు ఉన్నటువంటి ఉత్సవాలు, శకునాలు, నమ్మకాలు, పండుగలు మొదలైనవి. ఇక కుల పురాణాలు ఉన్నాయి కదా, ఈ కుల పురాణాల నుంచి ప్లస్ జానపద వృత్తి గాయకులు ఉన్నారు కదా, ఆశ్రిత కులాలు, వీటిని గురించి కూడా మనకి బిట్స్ అయితే ఇస్తారు. ఇక సిక్స్త్ టాపిక్ మనకి కావ్య విమర్శ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఇది మనకి డిఎస్సిలో కూడా ఉంది. దీని నుంచి మీరు అటు చదివితే డిఎస్సికి యూస్ఫుల్ అవుతుంది, టెట్కు యూస్ఫుల్ అవుతుంది, ఇక సెట్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇక విమర్శ నిర్వచనము, పరిధి, లక్షణాలు. తెలుగు విమర్శ ఆవిర్భావం, వికాసము. అలంకారిక విమర్శ రీతులు ఏమిటి అని అయితే అడుగుతున్నారు. అలంకారిక శాస్త్ర క్రమ వికాసము, బామహుని మొదలుకొని జగన్నాథుని వరకు ఉన్నటువంటి కవుల గురించి, అలంకార కవుల గురించి అడుగుతారు. ఇక్కడ అలంకార చూడమని, రసలోసము, ఈ కావ్యాలంకార సంగ్రహము, చంద్రాలోకము, ధ్వన్యాలోకము మొదలైనటువంటివి మీరు చదువుకోవాల్సి అవుతుంది. కావ్యాత్మ, కావ్య జీవితము, కావ్య నిర్వచనాలు, కావ్య భేదాలు, నాయికా భేదాలు, సహృదయుడు, ఇక కావ్య శరీరం గురించి. రస ప్రసాధనము, రస సిద్ధాంతమును రచించింది, రస నిర్వచనము, రససూత్ర వ్యాఖ్యానాలు, విభావ అనుభావ, సాత్విక సంచారీ భావాలు, స్థాయి భావాలు, భేదాలు, రసనిష్ట, రస సంఖ్య, ఏకరసవాదాలు, ఇక శృంగార కరుణ శాంత, రస వైరాలు, రస దోషాలు, రసాంకాశ, రసాభాసము, ఇవన్నీ అయితే చూసుకోండి. వీటి ఔచిత్యాన్ని రచించింది ఎవరు? ఇక్కడ ఇలాంటి భేదాలు కూడా మీరు చూసుకో. అలంకార ప్రస్తావన, రీతి ప్రస్తావన, ఇక్కడ ధ్వని ప్రస్తావన, రచించిన వారు ఎవరు? ధ్వనికి అభిధమగుప్తుడు, వక్రోక్తిని కుంతకుని గురించి. ఇక్కడ ఆధునిక విమర్శ వికాసము, ఆధునిక విమర్శ పద్ధతులు, గ్రంథ పరిష్కార, అలంకారిక కావ్య కళా సౌందర్యము, ప్రాగుప చారిత్రక సాంఘిక, మనోవిశ్లేషణాత్మక, కవి జీవిత, మార్కిస్ట్, ఆధునికోత్తర ప్రక్రియలు, తులనాత్మక, వలసవాదానంతర మొదలైన సాహిత్య విమర్శన పద్ధతులను గురించి కూడా తెలుసుకోవాలి. తెలుగులో వివిధ విమర్శ గ్రంథాలు, విమర్శకులు. సంస్కృత సాహిత్య పరిచయం. ఇక్కడ తెలుగు సాంస్కృతిక భాషగా, సంస్కృతము సంస్కృత భాష ప్రాముఖ్యత. ఇక వైదిక విజ్ఞానము, చతుర్వేదాలు, వేదాభ్యాసకారులు, ఉపనిషత్తులు, వేదాంగాలు, వాటి యొక్క పరిచయం. ఇక ఉపదేశాలు మనకి అన్ని టాపిక్స్ నుంచి. ఇతిహాసము అంటే ఏమిటి, పురాణం అంటే ఏమిటి, కావ్య లక్షణాలు, లఘు కావ్యాలు గురించి కూడా అడుగుతారు. ఇక కావ్యాలలో చూడండి, ఇక్కడ పాణిని, వరరుచి, పతంజలి, యాస్కుడి నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. కాళిదాసు, శ్రీహర్ష, మాగుడు, భారవి, భర్తృహరి గురించి కూడా వస్తాయి బిట్స్. ఇక్కడ వరుస క్రమం కూడా అడుగుతారు. ప్రతిమ, నాగానంద, అభిజ్ఞాన శాకుంతల గురించి మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మృచ్చకటికము, మృద్ర రాక్షసము మొదలైన రచనల నుంచి కూడా బిట్లు అయితే వస్తాయి. గద్య కావ్యాలు, కథా కావ్యాల గురించి కూడా అడుగుతారు. ఇక్కడ మనకి 8th యూనిట్ చూడండి. మొదటిసారి చరిత్ర, సంస్కృతి.
ఇక చరిత్ర సంస్కృతికొస్తే మనకి ఇక్కడ ఉన్న శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నుంచి మనకి గోల్కొండ, కుతుబ్ షాహీల, ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు ఉన్నటువంటి విషయాల నుంచి బిట్స్ అయితే వస్తాయి. తెలుగు ప్రాంతాలలో వివిధ మతాలు, సిద్ధాంతాలు, ప్రభావాలు, వైదిక, జైన, బౌద్ధ, శైవ, విప్లవ, ఇస్లాం వీటి గురించి కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక పండుగల గురించి కూడా బిట్స్ అయితే వస్తాయి మనకి. తెలుగు సంస్కృతి శ్రేయులు, పాశ్చాత్య నాగరికత ప్రభావం, ఈ టాపిక్‌ని అయితే చూసుకోండి. బాల వ్యాకరణం. ఈ బాల వ్యాకరణం అనేది మనకి టెట్ డిఎస్సిలో ఉంది. ఈ బాల వ్యాకరణాన్ని అయితే చూసుకోండి. బాల వ్యాకరణంలో చూడండి, ఇక్కడ తెలుగులో ప్రముఖ వ్యాకర్తలు, వారి వ్యాకరణ గ్రంథాల విశిష్టత, వ్యాకరణ పారిభాషిక పదాలు. ఇక్కడ సంధి, తత్సమం, ఐచ్ఛిక, కారక, సమాస, స తద్ధిత, క్రియ, కృధము, ప్రకీర్తన, పరిచ్ఛేదాల గురించి చూసుకోండి. బాల వ్యాకరణము పరిపూరకంగా ప్రౌఢ వ్యాకరణం కూడా మీరు చూసుకోవాలి. ఛందస్సు చూడండి. ఛందస్సులో మనము గురువు, లఘువులు, అక్షర మాత్రా గణాలు, సూర్య, ఇంద్ర, చంద్రగణాలు, యతి భేదాలు, ప్రాసవేదాలు, పద్యాలు, వృత్తాలు, జాతులు, ఉపజాతులు. ఇకపోతే మాలిని, శ్రద్ధర, మహాసద్ధర, కవి రాజ విరాజితము, ఇంద్రవ్రజ, ఇలా ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి వృత్తాలన్నిటినైతే మీరు చూసుకోండి. మంగళ మహాశ్రీ వరకు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక జాతి పద్యాలు చూడండి, మనకి జాతులు ఇక్కడ ఇచ్చిన వరకైతే చూసుకోండి. ఇక ఉపజాతులు చూడండి, తేటగీత, ఆటవెలిది, మంజరిదిపద, సీస వేదాలు మనకి ఎక్కువగా ఉన్నది. వృత్త పద్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఎత్తులు చూడండి, ఎత్తులలో స్వర ఎత్తులు, స్వర ప్రధాన ఎత్తులు, భువలి, లుప్త విస్తర్గ, స్వరయతి, భుత్వస్వామ్యమయతి, గూఢస్వరయతి, ఇలా అన్నీ చదువుకోండి. ప్రాసలో చూడండి, పూర్ణ బిందు ప్రాస, అర్ధ బిందు ప్రాస, సంయుక్తాక్షర ప్రాస, ఇలా ప్రాస భేదాలను కూడా మనకి ఇచ్చారు అంతఃప్రాసల గురి వరకు. ఇక అలంకారాలు, నిర్వచనము. భావ వ్యక్తీకరణలో అలంకారాల పాత్ర, భావ చిత్రణము, రసస్ఫూర్తికి చేసే ద్రోహదం. ఇక శబ్ద అలంకారాలు చూడండి, మనకి శబ్ద అలంకారాల్లో వృత్యానుప్రాస, శ్రేకానుప్రాస, లాటానుప్రాస, యమకము, ముక్త పదగ్రస్తము, సింహావలోకన, ముక్త పదగ్రస్తము, అంశానుప్రాస అలంకారాలు. అర్ధాలంకారాలు చూడండి, ఉపమా అలంకారము, రూపకము, ఉత్ప్రేక్ష, ఉల్లేఖనము, అపకృతి, అతిశయోక్తి, తుల్యయోగిత, సమాయుక్తి, అప్రసుప్త ప్రశంసము, దీపకము, దృష్టాంతరము, ఇలా ఇక్కడ ప్రతిపాలాలంకారం వరకు అయితే చూసుకోండి. ఇక మనకి నెక్స్ట్ 10th టాపిక్లో అనువాదము, పత్రికలు. ఇక్కడ అనువాదం నుంచి బిట్లు వస్తాయి, పత్రికల నుంచి కూడా బిట్లు అయితే వస్తాయి. ప్రతి లేఖనము, అనువాదకు లక్షణాలు, మూల భాష, లక్ష్య భాష్య, సమానార్థకము, లిప్యంత్రీకరణము, ఇలాగా మనకి బిట్స్ అయితే రావడం జరుగుతుంది. అనువాద రకాలు: మూల విధేయానువాదము, స్వేచ్ఛానువాదము, సాహిత్యానువాదము, నుడికారం, ప్రత్యేకాభివ్యక్తుల అనువాదము, యంత్రానువాదము, అనువర్తనం. ఇక భౌగోళిక భాషా సాంస్కృతిక సమస్యలు, ప్రాచీన కవుల అనువాద పద్ధతులు, క్యాట్ఫర్డ్ మొదలైన వారి అనువాద సూత్ర వివేచన, నైడ అనువాదం ప్రయోజనాలు, వివిధ రకాలలో అనువాదము, వివిధ ప్రక్రియలు, పద్యానువాదము, గద్యానువాదము, పరిపాలన, న్యాయ సంబంధమైనవి, శాస్త్రానువాదము, కథ, నవల, నాటకం మొదలైన ప్రక్రియల అనువాదం, ప్రసార మాధ్యమాలకు చేసే అనువాదాలు, ప్రకటనల అనువాదం, పత్రికా ప్రసార మాధ్యమాల రచనలు, ఇక్కడ విలేకరి, వీటి గురించి అయితే చూసుకోండి. దూరదర్శన్ వివిధ ఛానళ్ళు. మనకి ఇంతటితో అయితే మనకి తెలుగు సిలబస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మీకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఏ విధంగా చదవాలి అనేది, ఎలాంటి బుక్స్ చదవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇక టెట్ డిఎస్కి సంబంధించినవి దీంట్లో మీకు సెట్టులో ఎలాంటి టాపిక్స్ కావాలి, వేటి మీద మీకు వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. వాటి మీదే మేము వీడియోస్ అయితే చేస్తాము. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. పేపర్ 1 గురించి కూడా సిలబస్ అప్లోడ్ అయితే చేస్తాను. ఛానల్ని ఫాలో అవ్వండి. మేము కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి మీరు ఛానల్ని ఫాలో అయ్యి లైక్ చేసి మీరు వీడియోస్ షేర్ చేస్తే
మాకు మోటివేషన్‌తో ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొనొస్తాము. ఇక వేరే సబ్జెక్ట్స్ వాళ్ళు ఎవరున్నా గానీ కామెంట్ చేయండి. దానికి సంబంధించిన సిలబస్ కూడా మేము అప్‌లోడ్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ.